నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోమింగ్ రేంజర్ ఛానల్. రోమింగ్ రేంజర్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను ఒక మంచి పార్క్ గురించి చెప్పబోతున్నాను. ఆ పార్క్ పేరు శిల్పారామం. అది ఎక్కడుందంటే ఉప్పల్ దగ్గర ఉంది. మేము ముగ్గురం ప్రయాణం అయ్యి బయలుదేరాం. ఇది సండే. ఇది ఎంట్రన్స్ గేటు ఇలా ఉంటుంది. మినీ శిల్పారామం ఫ్రెండ్స్. పెద్ద శిల్పారామం హైటెక్ సిటీలో ఉంది. హైటెక్ సిటీలో చాలా శిల్పీలు కూడా అన్నీ చెక్కి మంచి మనిషి రూపంలో ఉండే శిల్పాలన్నీ ఉంటాయి. అదే షేప్లో కూడా ఇది చేయడం జరిగింది. ఇది చిన్న మినీ శిల్పం, అంటే చిన్న శిల్పారామం అన్నమాట. ఇక్కడ ఏం శిల్పులు ఏమి ఉండవు. చక్కగా ఫ్యామిలీ అంతా ఆడుకోవడానికి, మంచిగా ఆడుకోవడానికి, పిల్లలకి మరి పెద్దవాళ్ళకి కూడా ఆడుకోవడానికి ఐటమ్లు అన్నీ ఉంటాయి. మంచిగా ఫోటో తీసుకోవడానికి ఆకర్షణీయమైన మరి చెట్లు, ఆడుకోవడానికి, మరి కల్చరల్ డ్యాన్స్ ప్రాముఖ్యంగా భరతనాట్యం, కూచిపూడి ఇవన్నీ కూడా జరుగుతుంది. ఇది సండే అనమాట. సండే పూట 5:30 నుంచి 8:30 దాకా అది కూచిపూడి, భరతనాట్యం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఎంట్రన్స్ గేట్ అనమాట. ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే మరి ముందు వీడియోలు అన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి అవన్నీ కూడా మీకే తెలుస్తుంది ఫ్రెండ్స్. చివరి వరకు చూడండి. శిల్పారామం మంచిగా ఒక ఫ్యామిలీ ఆడుకోవడానికి చాలా చక్కగా ఉంటుంది. ఎప్పుడైనా ఫ్రీగా ఈవినింగ్ టైంలో కూడా మీరు రావచ్చు. మధ్యాహ్నం 11 గంటలకు ఓపెన్ అవుతుంది, 9:30 క్లోజ్ అవుతుంది. ఈ శిల్పారామం ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఈవినింగ్ టైంలో మీరు ఎప్పుడైనా బోర్ కొడుతుంటే ఫ్యామిలీ వెళ్ళొచ్చు. ఇది ఫుడ్ కౌంటర్ అనమాట. ఫాస్ట్ ఫుడ్ అన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుంది. మేమైతే ఆ రోజు పానీపూరి ఆర్డర్ చేసాము. పానీపూరి ఆర్డర్ చేస్తే 50 రూపాయలు, ఒక్కొక్కటి పీసు 5 రూపాయలు పడింది ఫ్రెండ్స్. అయితే మరి అంత పర్వాలే, బాగానే ఉంది. పానీపూరిలానే అంత టేస్ట్ ఏం కాదు, యావరేజ్ ఫ్రెండ్స్. ఇది మేము ముగ్గురం వెళ్ళామన్నమాట. చాలా ఎంజాయ్మెంట్ చేసాం, చాలా బాగుండింది. ఇది ఆడుకునే ఐటమ్లన్నీ కూడా పిల్లలు ఆడుకునే కదండి ఫ్రెండ్స్. 10 సంవత్సరాలు అబోవ్ ఆడుకునే వాళ్ళు ఈ గేమ్లో పార్టిసిపేషన్ చేయొచ్చు అనమాట. ఇది పిల్లలు ఆడుకోవడానికి. మరి ఎవరైతే ఫ్యామిలీ ఉంటారో ఇది పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళు ఆడుకోవడానికి ఫ్రెండ్స్. చాలా బాగుండింది. అయితే ఇది కొద్దిగా ఎంటర్టైన్మెంట్గా ఉండింది ఆడుకోవడానికి. ఈ విధంగా ఉందన్నమాట. ఆడుకునే వస్తువులన్నీ కూడా ఒక సైడ్లో ఉంచారు. చూడండి, చాలా చక్కగా గ్రీన్గా ఉంది, మంచి కలర్ఫుల్గా ఉందండి ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైతే ఇక్కడికి వస్తారో మీరు కూడా ఒక ఫీల్ అనేది అవుతారు ఫ్రెండ్స్. మరి ఇది శిల్పారామం ఊరికేం కాదు, ఫ్రీ ఏం కాదు. ఇక్కడ మొత్తం కూడా ఆడుకోవడానికి ఉంది, మరి తినడానికి ఉంది, అదేవిధంగా మనం కొనడానికి కూడా ఉన్నాయన్నమాట. కొనేటందుకు కూడా ఉన్నది ఫ్రెండ్స్. అదేమిటంటే క్లాత్స్ ఉన్నాయి, కొన్ని బొమ్మలు ఉన్నాయి. క్లాత్స్ అయితే లేడీస్కి ఎక్కువ ఉంది. అది 3 వచ్చి 1000 రూపాయలు అంటున్నారు. అయితే క్లాత్ మట్టుకు నచ్చింది, బాగానే ఉంది ఫ్రెండ్స్. మేమైతే హస్బెండ్ అండ్ వైఫ్ చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీరు కూడా ఎవరైనా ఫ్రీగా మరి బోర్ కొడుతూ ఉంటే ఈవినింగ్ టైంలో మంచి విజిట్కి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పెద్దవాళ్ళకైతే ప్రైస్ వచ్చేసి 40 రూపాయలు టికెట్, మరి చిన్నపిల్లకాయలకైతే 20 రూపాయలు. బైక్ పార్కింగ్ వచ్చి అదొక 10 రూపాయలు బైక్ అయితే. మరి కార్కి అయితే అడగలేదు, 10-30 ఉంటుంది. ప్రతిరోజు ఈ పార్క్ ఉంటుంది. అయితే సండే అయితే స్పెషల్ అనమాట. కూచిపూడి, భరతనాట్యం స్టార్ట్ అవుతుంది. మీరు ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే సండే వీకెండే వెళ్తే మటుకు చాలా బాగుంటుంది, ఎక్కువ మంది వస్తారు. అదేవిధంగా మరి ఆ కూచిపూడి, భరతనాట్యం కూడా మంచి ఎర్లీగా స్టార్ట్ చేస్తారు 5:30కి. ఆ విధంగా 8:30 కల్లా క్లోజ్ అవుతుంది. మరి బోరే కొట్టదు, చాలా మాట్లాడుకోవడానికి ప్రశాంతమైనటువంటి పార్క్ కూడా ఉంది. కూర్చొని కూడా మాట్లాడుకోవచ్చు. ప్రశాంతమైన వాతావరణం ఉన్నది ఫ్రెండ్స్. చాలామంది యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉన్నారు హైదరాబాద్లో ఎక్కడ ఈవినింగ్ మంచి ప్లేస్ అని. ఇది ఒక మంచి ప్లేస్ అని నేను మీకు సజెషన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. 40 రూపాయలే టికెట్ అయితే అక్కడ అన్నీ మనకు కావాల్సినటువంటి అన్నీ కూడా అందుబాటులో ఉన్నది. అదేవిధంగా బైక్ కూడా పార్కింగ్ ఆపోజిట్లో కూడా ఒక ఎలక్ట్రికల్ ఐటమ్లు కూడా ఉన్నాయి. అది పిల్లలు ఆడుకునడానికి. మరి ఎలక్ట్రికల్ స్కూటీ కూడా, డ్రైవింగ్ కూడా నేర్పిస్తున్నారు. ఎవరైతే తెలియని వాళ్ళు ఉంటారో వాళ్ళు అక్కడికి వచ్చి ఆ షాప్ని విజిట్ చేస్తే
ఏమీ రాని వాళ్ళకు కూడా నేర్పిస్తూ ఉన్నారు. ఒక ప్యాకేజీ రూపంలో నేర్పించేదాకా ఒక ప్యాకేజీ రూపంలో అట్లా నేర్చుకోవడానికి అవకాశం ఉంది అక్కడ. ఇట్లా ఈ విధంగా బాగా ఎంజాయ్ చేసాం. ఫోటో తీసుకోవడానికైతే చాలా మంచి ప్లేస్ అదైతే. ఇదిగో ఈ కూచిపూడి భరతనాట్యం ఎంట్రన్స్ ఇలాగుంటుంది. ఆ రోజు అయితే జనాభా కొద్దిగా తక్కువనే వచ్చున్నారు, ఎందుకంటే ఆ రోజు వాతావరణం బాగాలేదు, వర్షం వచ్చేలాగుంది, అందుకని చాలామంది తక్కువనే ఉన్నారు. ఈ విధంగా భరతనాట్యం అన్నీ కూడా స్టార్ట్ అవుతుంది. మనకు తెలిసిందే కదా ఫ్రెండ్స్, భరతనాట్యం ఎలా వేస్తారో. అయితే అందరు కాలేజీకి వెళ్ళే వాళ్ళు చాలా చక్కగా వేశారు. మేము ఒక 15 నిమిషాలు అక్కడ వేసిన చైర్ మీద కూర్చొని చూసాము.
అలా ఆడుకోవడానికి వెనకాల వెళ్ళామన్నమాట. అంతా గ్రీన్ లైట్ పెట్టి గ్రీన్గా ఉంది మొత్తం. ఫోటో తీసుకోవడానికి అయితే చాలా చక్కగా ఉన్నాయి బొమ్మలు అవన్నీ కూడా. మరి కొంతమంది ఎవరైతే ఫ్యామిలీతో వచ్చి ఉన్నారో వాళ్ళందరూ కూడా కింద కూర్చొని చక్కగా పిల్లలతో ఆడుకోవడానికి అవకాశం ఉండే ప్లేస్. ఇక్కడ ఇది మనం పర్చేజ్ చేయడానికి ఉన్న క్లాత్స్, మెటీరియల్ అవన్నీ కూడా ఉన్నాయి. 3 టాప్స్ వచ్చి 1000 రూపీస్ అంట. చాలా చక్కగా ఉంది. ఇంత యాపిల్ కట్ షేప్లో ఉన్నాయి మొత్తం డ్రెస్సులు అన్నీ. ఈ విధంగా ఉందన్నమాట సేల్స్ చేసే షాపులన్నీ కూడా ఒక సైడ్న ఒకే లైన్లో ఉన్నాయి. ఇది పార్క్ మధ్యలో గార్డెన్ లాగా ఉంది. మంచిగా కూర్చొని ఆడుకోవడానికి. ఇదే ఫ్రెండ్స్ శిల్పారామం ఫోటో. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు మరిన్నో చేయడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇతర వాళ్ళకి కూడా షేర్ చేయండి. చక్కగా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు.